నెక్స్ట్ పార్టీషన్. పార్టీషన్ మనకు హైవ్లో వచ్చిన పార్టీషన్ టాపిక్ వేరు, ఇక్కడ వచ్చిన పార్టీషన్స్ టాపిక్ వేరు. ఇక్కడ వచ్చిన పార్టీషన్స్ టాపిక్ వేరు. పార్టీషన్ అంటే ఏంటంటే ఇక్కడ అక్కడ ఏంటి, పార్టీషన్స్ ఆర్ ఫోల్డర్స్. హైవ్లో ఏంటంటే హైవ్లో పార్టీషన్ టాపిక్ ఏంటంటే హైవ్లో వచ్చేసి పార్టీషన్స్ ఆర్ ఫోల్డర్ విచ్ ఆర్ క్రియేటెడ్ అండర్ టేబుల్ లొకేషన్. ఇక్కడ వేరు, అక్కడ డేటా హెచ్డిఎఫ్ఎస్ లో టెక్నిక్ ని పార్టీషన్ అంటాం హైవ్లో. ఇక్కడ వేరు, ఇక్కడ ప్రాసెసింగ్ అంతా ఎలా జరుగుతుంది, ఇన్ మెమరీలో జరుగుతుంది. ఇక్కడ ప్రాసెసింగ్ ఇన్ మెమరీలో జరుగుతుంది. ఇన్ స్పార్క్ ఏ పార్టీషన్ ఈజ్ ఏ స్మాల్ లాజికల్ chunk of the data that are stored in processed in a single node of distributed system. అంటే ఇక్కడ an RDD in Spark is divided into several parts with each partition contains subset of data. So for example, ఇది సేవ్ చేస్తాను నేను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనతో ఒక ఆర్డిడిలో డేటా ఉంది. ఆర్డిడిలో డేటా ఉంది. ఎలా ఉంది, ఆర్డిడిలో 1, 2, 3, 4, 5, 6. ఇది చాలా స్మాల్ డేటా సెట్. ఇది స్మాల్ డేటా సెట్. ఇది స్మాల్ డేటా సెట్. అయితే ఇక్కడ బై డిఫాల్ట్ స్మాల్ డేటా సెట్ కాబట్టి ఓన్లీ 1 పార్టీషన్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బై డిఫాల్ట్ గా పార్టీషన్ 1 ఉంది అనుకోండి. ఇక్కడ పార్టీషన్ 1 ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఇట్ రన్స్ ఆన్ ఓన్లీ 1 టాస్క్. మన ఎగ్జిక్యూటర్లో టాస్కులు చూపించాం కదా, ఇక్కడ ఇట్ రన్స్ ఆన్ ఓన్లీ 1 టాస్క్. ఎందుకంటే ఒకటే ఉంది పార్టీషన్, ఆ పార్టీషన్ ఒక్కొక్క టాస్క్ లో రన్ అవుతుంది. ఇట్ రన్స్ ఆన్ ఓన్లీ 1 టాస్క్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏమనుకుంటా అంటే, ఇప్పుడు ఏదన్నా ప్రాసెస్ చేయాలి. ఏం ప్రాసెస్ చేయాలనుకుంటున్నా నేను, నా ప్రాసెస్ వచ్చేసి నేను ఏం ప్రాసెస్ చేయాలనుకుంటున్నా, ఐ వాంట్ టు యాడ్ 5 ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ఆర్డిడిలో ఉన్న ఈచ్ ఎలిమెంట్ కి నేను 5 యాడ్ చేయాలనుకుంటున్నా. యాడ్ చేసిన తర్వాత అవుట్పుట్ ఏంది, ఆర్డిడి అవుట్పుట్ 6, ఇక్కడ చూడండి 1 + 5 6, 2 + 5 7, 8, 9, 10, 11. ఇది అవుట్పుట్. ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ సింగిల్ పార్టీషన్ లో రన్ అయినప్పుడు ఎలా జరుగుతుంది, ఫస్ట్ ఇక్కడ ఆపరేషన్ అవుతుంది. 1 + 5 6, 2 + 5 7, 3 + 5 8, 4 + 5 9, 4 + 6 10, 5 + 6 5 10, 5 + 6 11. ఇలా సీక్వెన్షియల్ గా ప్రాసెస్ అవుతుంది. సో ఇక్కడ జస్ట్ 6 రికార్డ్స్ ఉన్నాయంటే ప్రాబ్లం లేదు. 1 GB డేటా ఉంది. 1 GB డేటా ఉన్నప్పుడు ఒక పార్టీషన్ లో రన్ అయితే ఏమవుతుంది, ప్యారలల్ ప్రాసెసింగ్ ఉండదు. అనేది ఏముండదు. ఒకటి తర్వాత ఒకటి ప్రాసెస్ అవుతుంది. దానివల్ల పెద్దగా పర్ఫార్మెన్స్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఏం చేస్తా, 4గా డివైడ్ చేస్తా, లేకపోతే 3 పార్టీషన్స్ గా డివైడ్ చేస్తా.
ఇంకొక పార్టీషన్‌లో ప్యారలల్‌గా రన్ అవుతది. ఇప్పుడు 3 పార్టీషన్స్ చేస్తా. పార్టీషన్స్ ఈక్వల్స్ టు 3గా డివైడ్ చేస్తా. పార్టీషన్స్ 3గా డివైడ్ చేసినప్పుడు ఏమవుతది? ఇట్ రన్స్ ఆన్ 3 టాస్క్స్. ఇట్ రన్స్ ఆన్ 3 టాస్క్స్. రన్స్ ఆన్ 3 టాస్క్ అంటే ఏంది ఇక్కడ? ఇక్కడ ఒక పార్టీషన్‌లో మొత్తం తీసుకొని రన్ అయింది. ఇక్కడ ప్రాసెసింగ్ అవుట్‌పుట్ వచ్చేసి సేమ్. అవుట్‌పుట్ సేమ్ ఉంటది. ఇక్కడ ఎలా జరుగుతది? ఇక్కడొచ్చేసి 6, 7 అనేది పార్టిషన్ 1లో ఏముంటది? 6, 7 అనేది అవుట్‌పుట్ వస్తది. పార్టిషన్ 2లో ఏం జరుగుతది? 8, 9. పార్టిషన్ 3లో ఏం జరుగుతది? 10, 11. ఇది జరుగుతది ఇక్కడ ప్రాసెస్. చూడండి ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుతదంటే ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఇప్పుడు ఒకే టాస్క్‌లో అయింది. ఫస్ట్ టాస్క్‌లో 3 పార్టిషన్స్ ఇచ్చా కాబట్టి 3 టాస్క్‌లు రన్ అయితాయి. అప్పుడు ఫస్ట్ టాస్క్‌లో 6, 7 అనేది రన్ అవుతది. 6, 7 అనేది రన్ అవుతది. 8, 9 అనేది ఇక్కడ రన్ అవుతది. 10, 11. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎలిమెంట్‌కి 1 సెకండ్ పట్టిందనుకోండి టైం ఇక్కడ ప్రాసెసింగ్. 1 సెకండ్, 1 సెకండ్, 1 సెకండ్, 1 సెకండ్, 1 సెకండ్, 1 సెకండ్. వెన్ వి హావ్ 1 పార్టిషన్. 1 పార్టిషన్ ఉన్నప్పుడు ఇది సీక్వెన్షియల్‌గా రన్ అయిపోతది. 6 సెకండ్స్ పట్టింది. ఇక్కడ టైము 6 సెకండ్స్ అయింది. చూడండి ఇక్కడ. 5 అనేదాన్ని ఈచ్ ఎలిమెంట్‌కి యాడ్ చేయడానికి 6 సెకండ్స్ టైం తీసుకుంది. ఇక్కడ పార్టిషన్స్ 3 చేసాం. 3 పార్టిషన్స్ చేసాం. 3 పార్టిషన్స్ చేసినప్పుడు ఏమైంది? 3గా స్ప్లిట్ అయిపోయింది. ఒక్కొక్కటి టైం ఎంత? 1 సెకండ్, 1 సెకండ్. 2 సెకండ్స్ ఇక్కడ. ఇక్కడ 2 సెకండ్స్. ఇక్కడ 2 సెకండ్స్. ఓవరాల్‌గా, ఓవరాల్‌గా టైం ఎంత? 2 సెకండ్సే అవుతది. ఎందుకంటే పారలెల్‌గా రన్ అయిపోయినాయి. ఇయి పారలెల్‌గా రన్ అయిపోయినాయి. ఓవరాల్‌గా మనకు 2 సెకండ్స్. ఇక్కడ 6 సెకండ్స్ పట్టిన టైము ఇక్కడ 2 సెకండ్స్ అవుతది. సో, అందుకు పార్టిషన్స్ అనేది గూడా ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తది. పార్టిషన్స్ అనే కాన్సెప్ట్ గూడా కీ రోల్ ప్లే చేస్తది. చూడండి ఆర్‌డిడి ఇన్ స్పార్క్ ఈస్ డివైడెడ్ ఇంటూ సెవెరల్ పార్ట్స్. విత్ ఈచ్ పార్టిషన్ కంటైన్స్ సబ్‌సెట్ ఆఫ్ డేటా. ఈచ్ పార్టిషన్‌లో సబ్‌సెట్ ఆఫ్ డేటా ఉంటది. అండ్ పార్టిషన్ కెన్ బి కంట్రోల్డ్ బై యూజర్. నంబర్ ఆఫ్ పార్టిషన్స్ అనేది మనం కంట్రోల్ చేస్తాం. అది ఎలా అనేది చూపిస్తా ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, నాతో శాంపుల్ డేటా ఉంది. ఆహ్, ఇప్పుడు ఒకటి ఆర్‌డిడి క్రియేట్ చేస్తా. ఆర్‌డిడి ఈక్వల్స్ టు స్పార్క్ కాంటెక్స్ట్ డాట్ పారలలైజ్ 1, 2, 3, 4, 5, 6. చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఆఫ్ ఎన్ని పార్టిషన్స్ ఉన్నాయి ఎగ్జిస్టింగ్ చూద్దాం. ఆర్‌డిడి డాట్ గెట్ నంబర్ ఆఫ్ పార్టిషన్స్. చూడండి ఈ ఫంక్షన్ యూజ్ చేస్తాం మనం. ఎన్ని పార్టిషన్స్ ఉన్నాయో ప్రెజెంట్ అనేది. తర్వాత నేనేం చేస్తా? ఎగ్జిస్టింగ్ నుంచి నేను 3గా డివైడ్ చేస్తా. చూడండి 3గా డివైడ్ చేస్తా. న్యూ ఆర్‌డిడి ఈక్వల్స్ టు ఆర్‌డిడి డాట్ డాట్ రీపార్టిషన్. రీపార్టిషన్‌తో మనం కంట్రోల్ చేసుకోవచ్చు రీపార్టిషన్స్ అనేది. తర్వాత ఇది కూడా ప్రింట్ చేస్తా. ప్రీవియస్ ఎన్ని పార్టిషన్స్ ఉన్నాయి? రీపార్టిషన్ అప్లై చేసిన తర్వాత ఎన్ని పార్టిషన్స్ క్రియేట్ అయినాయో చూపిస్తాను నేనిప్పుడు. న్యూ ఆర్‌డిడి డాట్ గెట్ నంబర్ ఆఫ్ పార్టిషన్స్. రైట్ క్లిక్ ఇచ్చి జస్ట్ రన్ చేస్తున్నా. చూడండి ప్రీవియస్ ఎన్నున్నాయి? డిఫాల్ట్‌గా 1 ఉంటదని మాత్రం చెప్పలేము ఇక్కడ. డిఫాల్ట్‌గా 1 ఉంటదని మాత్రం చెప్పలేము. 6కి 12 పార్టిషన్స్ క్రియేట్ అయినాయి. డిఫాల్ట్‌గా 12 క్రియేట్ అయిపోయినాయి ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7, 8, 9 మెన్షన్ చేశా ఇక్కడ. చూడు
డిఫాల్ట్ ఎన్నైనా ఉండొచ్చు. అది మనం కంట్రోల్ చేయలేదు. డేటా సెట్‌ని బట్టి అదే మెకానిజంతో అదే డిసైడ్ అయిపోతది. అదే డిసైడ్ అయిపోతది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ అది మనం కంట్రోల్ చేస్తాం ఇక్కడ. ఎయిదర్ మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. సో, ఇక్కడ మనం కంట్రోల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 10 చాలు. నాకు 12 వద్దు. నాకు 10 ఎనఫ్ అనుకుంటాం. అప్పుడేం చేస్తావు? రీపార్టిషన్ టెక్నిక్ యూజ్ చేసి 10 అనేది మెన్షన్ చేస్తాం. చూడండి. ఇది మనం కంట్రోల్ చేస్తాం నంబర్ ఆఫ్ పార్టిషన్స్ అనేది. జస్ట్ మనము రీపార్టిషన్ ఇంక్రీజ్ చేసే కొద్దీ మనకు పారలలిజం ఇంక్రీజ్ అవుతది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటివరకు తగ్గిచ్చా కదా నేను ఇంక్రీజ్ చేస్తా. 12 ఉన్నాయి నాతో. 15 మెన్షన్ చేయాలా అనుకుంటా. 15 రీపార్టిషన్స్ కావాలా అనుకుంటా. జస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తా. చూడండి. ఇది వరకు 12 ఉండేది. ఇప్పుడు 15 పార్టిషన్స్ చేంజ్ అయ్యాయి. అంటే డివైడ్ అయితాయన్నమాట. 15 పార్టిషన్స్ లాగా. 1 జీబీ డేటా ఉంది. 1 జీబీ డేటా ఉంది. 15 పార్టిషన్స్ కావాలంటే ఒక్కొక్క దాంట్లో ఒక 150 ఎంబీ అలా స్టోర్ అవుతదప్పుడు. 150 ఎంబీ స్టోర్ అయ్యి అట్లా డివైడ్ అయిపోతది. పారలలిజం ఇంక్రీజ్ అవుతది. ఇది లేజీల్ ఎవాల్యుయేషన్ పార్టిషన్. మీకు వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.